పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు లేఖన ప్రకారంగా నీ జీవితాన్ని జీవిస్తావు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏదైతే రాయబడిందో దానిని మాత్రమే నువ్వు అంగీకరిస్తావు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆచారాలు సాంప్రదాయాల వైపు నువ్వు చూడవు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే సిద్ధాంతాల వైపు నువ్వు చూడవు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఈరోజు లోక సంబంధమైన విషయాలన్నీ కూడా నీలో చచ్చిపోతాయి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే అల్పమైన సంగతులు నీలోకి రానియవు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏ విధమైనటువంటి దేవునికి విరోధమైన కార్యాన్ని నువ్వు చేయలేవు. పరిశుద్ధాత్మ అనగా యేసుక్రీస్తే. ఆయన వలె ఉండుటే, ఆయన వలె మాట్లాడుటే. పరిశుద్ధాత్మ గనక నీలో ఉంటే అసలు నువ్వు ఆయన ఎవరో తెలుసుకుంటావు. పరిశుద్ధాత్మ ఉంది అనడానికి ఒకే ఒక గుర్తు, నువ్వు యేసుక్రీస్తుని నమ్మడం, గుర్తించడం, యేసుక్రీస్తుని అనుసరించడం. ఎందుకనగా పరిశుద్ధాత్మే యేసుక్రీస్తు.